రఘు ఆగురా రఘు ఓసే ఈ రోజు నుంచి మీకు మాకు ఏం సంబంధం లేదు. ఒరే మనకి ఎందుకురా ఇవన్నీ? ఓసే ఆగవే, నీకేం తెలియదు. అన్నయ్య మాట్లాడుతున్నారు, నీకు తెలుసా? మనం మట్టి గణపతిని పెడదామంటే వాళ్ళు వద్దంటారు. రే మీరు రమ్మన్నా కానీ మేము మీ గ్యాంగ్ లోకి రా. మేము ఈసారి ఖచ్చితంగా కలర్ గణపతినే పెడతాం. మిమ్మల్ని ఎవరు రమ్మంటున్నారే? రే మీరు రమ్మన్నా ఎవరు వస్తారంటున్నారా? ఓసే మాటలు మంచిగా రాను, లేకపోతే మూతి పగిలిపోద్ది. ఏ పోరా, నీతో పప్పు కూడా ఉడకదు. ఓసే ఊకున్న కొద్ది బాగా డ్రామాలు చేస్తున్నా. ఉండవని సంగతి చెప్తా ఉండు. ఒరే ఆగురా ఆగు, ఏం చేస్తున్నావు అసలు? నీకు బుద్ధి ఉందా? ఒరే అదంటే మెంటల్, దానికి చెప్పలేవు. నీకేమైందిరా? దాన్ని ఈరోజు చంపేలాగా వేగు. పదరా ఇంటికి వెళ్దాం. ఏ పాక్క వాళ్ళతో మనకెందుకు, మన దేవుని మనం పెట్టుకుందాం పదక్క. ఆ తుప్లేగాడితో మనకెందుకు అక్క, మన దేవుని మనం పెట్టుకుందాం పదక్క. ఓసే ఆగాయి, మళ్ళీ మాట్లాడితే నేను సిగరెట్ కలిగి ఓసేస్తా. ఒరే అన్నకాడికి చాలే గాని పద ఇంటికి వెళ్దాం. ఏ వాళ్ళతో మనకెందుకు, పదండ్రా. మనం ఈసారి పెద్ద కలర్ వినాయకుడిని పెట్టుకుందాం పదండి. ఏ కాండ్రా పాండి, వాళ్ళిద్దరే ఉన్నారు, మనం ముగ్గురం ఉన్నాం. వెళ్ళి చందా వసూలు చేసి మంచి కలర్ గణపతిని పెడదాం పదండ్రా, వెళ్దాం చందా ఆడడానికి. ఒరే వాళ్ళైతే ముగ్గురున్నారు, మనం ఇద్దరమే ఉన్నాం. ఇప్పుడు ఎలా చేద్దాంరా? మనకి రాని పనులు ఎన్ని ఉంటాయంటే మనకి చందా అడగడం రాదా? పద చందా అడుగుదాం. పదరా పద. రఘురా. వస్తున్నా. పాక్క మనం కూడా వెళ్దాం. హే ఆ కోతి మొహం వాళ్ళు పోయిన ఇంట్లోకి నువ్వు పోతా అంటే పో, నేను మాత్రం రాను. నువ్వు రాకపోతే నేను కూడా రాను. సరే పదండి, వేరే ఇంటికి వెళ్దాం. ఒరే భయపడ్డారు కదరా? మనతో అట్లా ఉంటది. పద. ఏంట్రా ఇటు వచ్చారు? అన్నా చందాకు వచ్చినావన్నా. చందానా దేనికిరా? ఓ అన్న అది కూడా తెలియదా? వినాయకుడు చందా, వినాయకుడిని పెట్టొద్దా? వినాయకుడిని పెడుతుంటే ఎవరు వద్దంటారానే? అన్నా అందుకే వచ్చినాం చందారాయ్. ఒరే నాకు రాయటం రాదు, నీకు తెలుసు కారా? మరి ఇప్పుడు ఎట్లా? రాసి అంటే నువ్వు రాసిచ్చుడు కాదన్నా, డబ్బులు తీసుకురా మేము రాసుకుంటాం. సరే గాని ఏ వినాయకుడిని పెడతానరా? అన్న పొల్యూషన్ కాకుండా మనం పెట్టేదే మట్టి గణపతి. అవునా, మంచి పని రా, తీసుకొస్తానుండు. ఒరేయ్ సంవత్సరం చాలా మంచిగా చేయాలి వినాయక చవితి. డీజేలు పెట్టండి, బాగా ఎగరండి, అర్థమవుతుందా? ప్రసాదం మాత్రం పంపించడం మర్చిపోకండి, సరేనా? సరే అన్న. రాసుకోవే అన్న 1000 రూపాయలు. సరే అన్న, పులిహార పంపిస్తా, పదవే. రా ఎటు వచ్చారు రా, భలే జెండాలు గిండాలు కట్టుకున్నారు. వినాయక చవితి చందా కోసం వచ్చాం. అరే కొద్దిగా టైట్గా ఉంది రా, 2 రోజులు ఆగినాక రండి. ఏం కాదు ఈ తాత, ఊకే తిరగ. అసలు మట్టి వినాయకుడు పెడతాం. అక్క వాళ్ళు చూడక్క, వాళ్ళు కృష్ణ తాతయ్య దగ్గర చందా అడుగుతున్నారు అక్క. మనం వెళ్ళి 2000 వసూలు చేయాలక్క, పదక్క వెళ్దాం. సరేరా, ఆగరా ఆగు, వాళ్ళు వెళ్ళాక వెళ్దాం. సరే అక్క. ఏయ్ ఈసారి మంచి ఉత్సాహాలు మంచిగా జరిపియాలి. పండగ రోజు మాకు కొద్దిగా పలహారాలు ఇలా పంపించండి. సరే 1000 రూపాయలు. సరే. ఓసే తాత పేరు రాసి 1000 రూపాయలు రావి. సరే తాత, పులిహార పంపిస్తా, మర్చిపోను, ఖచ్చితంగా పంపిస్తా. 1000 రూపాయలు ఇచ్చారా మనకి? నేను మొన్నట్టు కృష్ణ తాత దగ్గర 2000 వసూలు చేయాలి, ఎందుకంటే వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చాడు కాబట్టి. పదండ్రా. ఏ తాత వినాయక చవితి చందా? అరే ఇప్పుడే వచ్చిపోయారు కదా పిల్లగాళ్ళు, వాళ్ళకి ఏముంటే డబ్బులు ఉంటే 1000 రూపాయలు ఇచ్చిన కదా నాన్న. ఎట్లరా ఎంతరా మీకు సొంత రాయాలి? వాళ్ళకైతే 1000 రూపాయలు ఇచ్చినావు చందా, వాళ్ళేం మట్టి విగ్రహం పెడుతున్నారు, మేమైతే పెద్దది కలర్ విగ్రహం పెడుతున్నాం. మాకు ఒక 2000 రాయి. మామూలుగా కలరు మామూలు అలాంటి ఇలాగ పెట్టకూడదురా, పొల్యూషన్ వస్తుంది. మట్టి విగ్రహం పెట్టి మంచిగా దాన్ని ఆరాధిస్తే మనకు కూడా మామూలుగా వచ్చే వ్యాధులు లాంటివి రాకుండా ఉంటుంది. ఇక 1000 రూపాయలు సొంత ఇస్తున్నా, 2000 చాలు కాదు. సరే తాత, మేము ఖచ్చితంగా కలర్ విగ్రహమే పెడతాం. అన్న వినాయకుడిని నిలబడుతున్నాం, చందా కోసం వచ్చినాం. ఏంటి పాత బ్యాచే కదా? పాత బ్యాచ్ ఎవరన్నారన్న? మాది పాత బ్యాచ్ కాదు. వాళ్ళు వేరు మేము వేరు అన్న, మాది కలర్ గణపతి బ్యాచ్. మాది మట్టి గణపతి బ్యాచ్ అన్న. అబ్బా మంచి ఆలోచన రా, మట్టి గణపతి కదా, మీకే ఇస్తా చందా. అదేందన్నా, వాళ్ళకెందుకు ఇస్తావు, మాకెందుకు ఇవ్వవు? వాళ్ళు మట్టి గణపతి పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తా, నువ్వు కలర్ బొమ్మ పెడుతున్నావు కాబట్టి నీకు ఇవ్వ. రే రఘు రారా, ఇగో 2000 రాసుకో. అమ్మ 2000?
ప్రసాదం ఇంటికి పంపేయండి. సరే అన్న, ఖచ్చితంగా పంపిస్తాం ప్రసాదం. సరే మరి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం వినాయక చవితికి ప్యారెస్ విగ్రహాలను తగ్గించి మట్టి వినాయకుల్ని పెట్టండి. పొల్యూషన్ ని తగ్గించండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.